వ్యవస్థలు నిర్మాణం చేసేవాళ్లు చట్టాలను గౌరవిస్తూ న్యాయానికి లోబడి నడుచుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గొడ్డలిపాటి నేతలకు చట్టాలంటే గౌరవం లేదని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వ్యవస్థలు నిర్మాణం చేద్దామనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారని, కానీ గొడ్డలిపాటి నేతలు అందుకు భిన్నమని సీఎం అభిప్రాయపడ్డారు. దేశంలో పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026ను బుధవారం లోక్సభ ఆమోదించిన సందర్భంగా దేశంలోని ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. లక్షల మంది విద్యార్థుల కలలను, ఆశయాలను కాపాడటానికి మన పరీక్షా వ్యవస్థ సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమే ఈ బిల్లు అని ఎక్స్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ప్రకటనలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వివిధ విభాగాల్లోని ఖాళీలను దృష్టిలో ఉంచుకొని పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. గ్రూప్ 1లో ఇప్పటికే సూచించిన కొలువుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. మొత్తం మీద 10,060 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పడుతుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రం గాడిన పడాలంటే కూటమి మరో 3 సార్లు గెలవాలని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం గురించి ప్రతి కార్యకర్త ప్రజలకు చెప్పాలన్నారు. డీఎస్సీపై చర్చకు రమ్మంటే రాకుండా తన చెంచాలతో జగన్ ప్రకటనలు చేయిస్తున్నారని, మేము 10వ తరగతి తప్పిన బ్యాచ్ కాదు, స్టాన్ఫోర్డ్లో చదివిన బ్యాచ్ అని అన్నారు. మళ్లీ సవాల్ చేస్తున్న జగన్, తేదీ సమయం చెప్పు, డీఎస్సీ పైన, గ్రూప్ 1 కుంభకోణం పైన, క్వార్టర్ బాటిల్ కుంభకోణం పైన చర్చిద్దామని అన్నారు. భారతదేశానికి తూర్పు తీరంలోని పురాతన పట్టణాల్లో ఒకటైన మచిలీపట్నం సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను మంత్రి కొల్లు రవీంద్ర విన్నవించారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద సుమారు 120 కోట్లు కేటాయించినట్లయితే 643 కోట్లకు పైగా ప్రైవేట్ పెట్టుబడిని సాధించుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా జీవనోపాధి కల్పించినట్లు అవుతుందని చెప్పారు. మచిలీపట్నాన్ని జాతీయ స్థాయిలో ప్రధాన తీర ప్రాంత పర్యాటక గమ్యస్థానంగా మార్చడం జరుగుతుందన్నారు. రైతుల శ్రేయస్సు కోరుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఆహ్వానిస్తామని, రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్న సమయంలో నెగటివ్ స్టేట్మెంట్లతో మరింత నష్టం చేయొద్దని వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నీ స్టేట్మెంట్ వల్ల రైతులు మరింత ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉందని, కనీసం అదైనా ఆలోచించు జగన్మోహన్ రెడ్డి అంటూ హితవు పలికారు. పొగాకు రైతులను గతంలోనూ ఇప్పుడు సక్రమంగా ఆదుకుంటున్న ప్రభుత్వం తమదే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మైనారిటీ యువతకు నాణ్యమైన విద్యా నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చి వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమనే సంకల్పంతో ప్రభుత్వం మైనారిటీల విద్యా అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ యువతను ఉద్యోగార్థులుగానే కాకుండా పారిశ్రామికవేత్తలుగా, నవతరం నాయకులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజ్యసభలో దేశభక్తి, వందే మాతరం విశిష్టతపై టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. రాజ్యసభ సమావేశాలలో భాగంగా నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్లుపై విజయ్ మాట్లాడుతూ, ఈ క్షణం కేవలం ఓ వ్యక్తికి సంబంధించింది కాదని, ప్రజల నమ్మకానికి ప్రతీక అని అన్నారు. భారత ప్రజాస్వామ్య శక్తికి, జాతీయ ఆత్మను ప్రతిబింబించే వందే మాతరం స్వరానికి ప్రతీకగా నిలిచే సందర్భమని పేర్కొన్నారు. భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, ఇది ఒక సజీవమైన సాంస్కృతిక వారసత్వమని అభివర్ణించారు. ఇది వందన, అభివందన, అర్పణ, తర్పణ భూమి అని ఉద్ఘాటించారు. దేశంలో పారే ప్రతి నది గంగతో, ప్రతి రాయి శంకరునితో సమానమని పేర్కొన్నారు. మనం జీవించినా మరణించినా ఈ దేశం కోసమే. చివరికి మన అస్థికలు గంగాజలంలో కొట్టుకుపోతున్నప్పుడు ఎవరు చెవిపెట్టి విన్నా భారత్ మాతాకి జై, వందే మాతరం అనే శబ్దాలు వినిపిస్తాయని అన్నారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చంద్రబాబు కొట్టేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు భోగాపురం వచ్చి ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకన్నారని గుర్తు చేశారు. జగన్ క్రెడిట్ ఎవరు చోరీ చేయరని, ఆయన క్రెడిట్ చోరీ చేస్తే జైలుకే వెళ్తారంటూ సెటైర్ విసిరారు. జగన్ వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించే విధంగా వైసీపీ అధినేత మాట్లాడారని విమర్శించారు. ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఎలా వస్తుందని అవహేళన చేశారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు దేశానికి, తెలుగు ప్రజలకు ఒక ఆదర్శమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కొనియాడారు. రైతుల సాగునీటి అవసరాల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో పలు కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. గన్నవరం పట్టణంలో త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు, రామవరపాడులో మరో అన్న క్యాంటీన్ కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే వెల్లడించారు. కట్ట ప్రాంత ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాబోయే 3 ఏళ్లలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ ప్రోద్బలంతోనే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి ఎంఎస్ బేగ్ ధ్వజమెత్తారు. ఓ ఎస్సీ వ్యాపారి కుమారుడితో పాటు మరో 2 కిడ్నాప్ చేసి వారిపై దాడికి పాల్పడ్డ ముస్తఫా కుమారుడు బషీర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హానికరమైన సబ్బులు, గుట్కాలు తయారు చేసి వైసీపీ హయాంలో ముస్తఫా కుటుంబం వ్యాపారం చేసిందని దుయ్యబట్టారు. పొగాకు వ్యాపారం పేరుతో గుంటూరులోనే ఓ మాఫియా వాళ్లు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 65 ఆలయాల్లో రోజు 80,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తెలిపారు. త్వరలో మరో 59 ఆలయాల్లోనూ అన్నదాన వితరణ ప్రారంభం కానుందని వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ 2 ఏళ్లలో దేవాలయాల్ని దర్శించుకునే భక్తుల సంఖ్య 70% పెరిగిందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో హిందువులే లక్ష్యంగా దాడులు జరిగాయని దుయ్యబట్టారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపడుతోందని ఈగిల్ టీం ఎస్పీ కెఎం మహేశ్వరరాజు తెలిపారు. మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మత్తు పదార్థాలను నిరోధించడానికి ఈగిల్ కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి జరుగుతున్న గంజాయి, మాదక ద్రవ్యాలను నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. భారతీయ వస్త్ర సాంప్రదాయ కళాత్మకకు ప్రతీకగా ఇండియన్ సిల్క్ గ్యాలరీ ప్రదర్శన నిలుస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వస్త్ర వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలు ఉంచారని చెప్పారు. పండుగల సీజన్ నేపథ్యంలో వస్త్రాలు కొనుగోలు చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని, ప్రదర్శనలో అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయని తెలిపారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా సీతానగరంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని 5,000 గారెలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఆంజనేయ స్వామికి 5,000 గారెలను సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. భక్తులు ఆంజనేయ స్వామి వారికి వినూత్న రీతిలో సమర్పించిన గారెల అలంకరణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.